హలో అండి. ఈ వీడియోలో వండర్‌ల్యాండ్ ఆఫ్ లవ్ పార్ట్ 5 చూడబోతున్నాం. హీరో ఫాదర్ అతన్ని మళ్ళీ ఆర్మీ కమాండర్‌గా వర్క్ చేయమని ఆర్డర్ చేస్తాడు. బట్ హీరో కావాలని ఆర్డర్‌కి ఒప్పుకోకుండా నాకు హెల్త్ బాలేదు, నేను ఆర్మీని లీడ్ చేయలేనని చెప్పేసరికి అతని బ్రదర్ వస్తాడు హీరోని ఒప్పివ్వడానికి. అటు క్యూయో ఆర్మీ అండ్ సంజన ఆర్మీ ఎప్పుడు మన పైన దాడి చేస్తారో తెలీదు. ప్లీజ్ నువ్వు కమాండర్‌గా జాయిన్ అవ్వు, మన ఫాదర్‌కి హెల్ప్ చేయని అడిగితే హీరో నాకు హెల్త్ బాలేదు, అయినా ఫాదర్ కోసం నేను ఈ ఆర్డర్‌కి ఒప్పుకుంటున్నా. బట్ ఇన్ రిటర్న్ మీరు నన్ను ఆర్మీని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు అని అడుగుతాడు. అలా హీరో మళ్ళీ ఆర్మీ కమాండర్గా జాయిన్ అవుతాడనమాట. అటు యంగ్ మాస్టర్ని క్యూయో ఆర్మీకి ఎప్పటి నుండో శత్రువులైన జోషు గ్రూప్ వాళ్ళు సేవ్ చేస్తారు. అందుకని అతను వాళ్ళతో చేతులు కలిపి క్యూయర్ని చంపాలనుకుంటాడు. జోషు గ్రూప్ వాళ్ళతో కలిసి అతను కావాలని హీరోయిన్ వెళ్ళిన మార్కెట్ ప్లేస్కి వెళ్తాడు. అతన్ని దూరం నుండి చూసి హీరోయిన్ యంగ్ మాస్టర్ అంటూ అతని వెనకే వెళ్తుంది. ఆమె లోపలికి వెళ్ళాక ఆ గ్రూప్ వాళ్ళు పాయిజన్తో ఆమెను అటాక్ చేస్తారు. అప్పుడు అతను అక్కడికి వచ్చి ఆమెను ఏం చేయొద్దు, నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అంటాడు. ఆ తర్వాత తాజాగా అక్కడికి వచ్చి హీరోయిన్ని సేవ్ చేసి తీసుకెళ్తుంది. ఆమె ఆ విషయం హీరోకి పీస్ అండ్ హెల్ప్తో చెప్తుందనమాట. ఆ లెటర్ చూసి హీరోయిన్ వాళ్ళ ప్లేస్కి వెళ్తాడు. ఆమె పాయిజన్కి వెరీ గుడ్ మెడిసిన్ ప్రిపేర్ చేసి ఆమెను తాగమంటే ఆ మెడిసిన్ చాలా చేదుగా ఉంటుంది అంటుంది ఆమె. అందుకని అతను తాగి ఆమెను కిస్ చేసి నువ్వే చూడు చేదుగా లేదు, మళ్ళీ టేస్ట్ చెప్పేవనా అంటాడు. అప్పుడు హీరోయిన్ రూమ్ బయటకి హీరోయిన్ ఫాదర్ అతని మనుషులతో వచ్చి ఈ టైంలో మా రెసిడెన్స్కి ఎవరికి తెలియకుండా రావడం నువ్వు చేసిన తప్పు, మా ఆర్మీ సీక్రెట్స్ తెలుసుకోవడానికే ఇలా చేసావు కదా, ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయండి అని ఆర్డర్ చేస్తాడు. హీరోయిన్ ఎంత చెప్పినా అతను ఆమె మాట వినడు. హీరోయిన్ అరెస్ట్ చేసి ప్రిజన్లో పెడతారనమాట. బట్ కొద్దిసేపు తర్వాత హీరోయిన్ ప్రిజన్ గార్డ్ లాగా డ్రెస్ చేసుకొని అతన్ని ప్రిజన్ నుండి బయటికి తీసుకొస్తూ ఉంటే మళ్ళీ హీరోయిన్ ఫాదర్ చూస్తాడు. అప్పుడు హీరో లియాంగ్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నీ ఫాదర్ నన్నేం చేయరు, నువ్వు వెళ్ళి మెడిసిన్ తాగి రెస్ట్ తీసుకో, పాయిజన్ వల్ల నీ బాడీకి రెస్ట్ అవసరమని ఆమెను పంపించేశాక జనరల్ నాకు మీ కూతురు లియాంగ్ అంటే చాలా ఇష్టం, నైట్ టైం అలా సీక్రెట్గా మీ ప్లేస్కి రావడం తప్పే, దానికోసం ఇంకేదన్నా పనిష్మెంట్ ఇవ్వండి, బట్ ఇప్పుడు మాత్రం నన్ను లియాంగ్ పక్కన ఉండి ఆమెను చూసుకొనివ్వండి ప్లీజ్ అని అడుగుతాడు. సో హీరోయిన్ ఫాదర్ మా రూల్స్ ప్రకారం 30 టైమ్స్ కొరడాతో దెబ్బలు తినాలి అని చెప్పి హీరోని కొట్టమని ఆర్డర్ చేస్తాడు. హీరో అలాగే ఆ దెబ్బలన్నీ భరిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ రూమ్కి వెళ్ళి ఆమెను చూసుకుంటాడనమాట. నెక్స్ట్ మార్నింగ్ ఆమె లేచేసరికి హీరో అక్కడే కూర్చో ఉంటాడు. అతనితో మాట్లాడుతూ ఉంటే ఆమెకు డౌట్ వచ్చి డ్రెస్ తీసి చూసి అతనికి తగిలిన దెబ్బలన్నీ చూసి ఆమె చాలా బాధపడుతుంది. ఎందుకు పనిష్మెంట్కి ఒప్పుకున్నావు, మా ఫాదర్తో వాదించవచ్చు కదా అని బాధపడితే మనకే కూతురుండి ఇలా జరిగితే నేను ఇలాగే చేస్తాను కదా, ఇదంతా మీ ఫాదర్కి నా పైన ఉన్న ప్రేమ, మనం అర్థం చేసుకోవాలి అంటాడు హీరో. నెక్స్ట్ సీన్లో యంగ్ మాస్టర్ అనే క్యూలిన్ అతని అంకుల్ని కిడ్నాప్ చేసి నేను చెప్పినట్టు చేయి, నేను క్షమిస్తాను లేకపోతే చంపేస్తాను అంటాడు. సో అతను క్యూలిన్ చెప్పినట్టు వింటాడనమాట. క్యూలిన్ చెప్పినట్టే అతను హీరోయిన్ ఫాదర్కి క్యూలిన్ బ్రతికే ఉన్నాడని లెటర్ రాస్తాడు. సో హీరోయిన్ ఫాదర్ వెంటనే అతను చెప్పిన ప్లేస్కి వస్తే అతను క్యూలిన్ని చంపేస్తా అని నైఫ్ పెట్టి బెదిరిస్తూ ఉంటాడనమాట. అప్పుడు హీరోయిన్ ఫాదర్ వెంటనే ఆ నైఫ్ తీయి లేకపోతే నిన్ను చంపేస్తా అంటాడు. అతను నైఫ్ తీయకపోవడంతో యారోతో అతన్ని చంపేసి క్యూలిన్ని తిరిగి అతని ప్లేస్కి తీసుకెళ్తాడు. అటు హీరోయిన్ సూప్ చేసుకొని తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది హీరోయిన్ ఫాదర్ చూస్తాడు. సో వాళ్ళు వెంటనే దూరంగా జరుగుతారనమాట. లియాంగ్ నా రూమ్కి రా అని అతను పిలవడంతో హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. అక్కడ క్యూలిన్ని చూసి ఆమె చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అప్పుడు హీరోయిన్ ఫాదర్ నువ్వు బ్రతికే ఉన్నావంటే చాలా హ్యాపీగా ఉంది, నువ్వు నా సొంత కొడుకు కాకపోయినా నేను ఎప్పుడు నిన్ను నా వాడిలానే చూసుకున్నా అంటాడు. హీరోయిన్ క్యూలిన్ తిరిగి వచ్చిన విషయం హీరోతో చెప్తుందనమాట. అప్పుడు అతను ఇప్పుడు మీ బ్రదర్ తిరిగి వచ్చాడని నన్ను పట్టించుకోవడం మానేస్తావేమో అని జెలస్ అవుతాడు. ఆమె అలాంటిది ఏం లేదని చెప్పి కిస్ చేస్తుంది. హీరోయిన్ ఫాదర్ క్యూలిన్ని పిలిచి ఇక నుండి నువ్వు నీ నేమ్తో కంటిన్యూ అవ్వచ్చు, ఇన్ని డేస్ నా కొడుకుగా ఉన్నందుకు థ్యాంక్ యూ, నేను ఇంక నా కొడుకు లేడు కూతురు మాత్రమే ఉందని అందరికీ అనౌన్స్ చేయాలనుకుంటున్నా, ఆ తర్వాత నువ్వు నీ అసలు నేమ్ అయినా లీ చెన్ ఫెంగ్ అని కంటిన్యూ అవ్వు, నేమ్ మారినా నువ్వు నా కొడుకుగానే ఉండొచ్చు, నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అంటాడు. ఆ తర్వాత క్యూలిన్ హీరోయిన్ ఫాదర్కి మెడిసిన్ తెచ్చిస్తాడు. అతను తాగుతాడనమాట. అతను వెళ్ళిపోయాక హీరోయిన్ ఫాదర్తో మాట్లాడడానికి హీరో వెళ్తాడు అక్కడికి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా
హీరోయిన్ ఫాదర్ బ్లడ్ కక్కుతూ పడిపోతాడు. అప్పుడు క్యూలిన్ వెంటనే హీరోని అరెస్ట్ చేసి చంపమని ఆర్డర్ చేస్తాడు. ఇదంతా హీరోనే చేశాడు, జనరల్ని చంపాలని చూస్తున్నాడు అని ఆర్డర్ చేస్తాడు. హీరోయిన్ వచ్చి అతన్ని ఆపాలని చూస్తే హీరోయిన్ని కూడా అరెస్ట్ చేయమని ఆర్డర్ చేస్తాడు క్యూలిన్. అప్పుడు ఆమె అతన్ని నైఫ్ తీసుకొని లీనిని వెంటనే రిలీజ్ చెయ్యి అంటుంది. సో హీరోని అతను రిలీజ్ చేసేస్తాడు. హీరోయిన్ని ఆమె రూమ్లో లాక్ చేయమని ఆర్డర్ చేసి తాజావన్ కూడా అరెస్ట్ చేయమంటాడు. బట్ చాంగర్ వచ్చి తాజావన్ తప్పించి వాళ్ళ ప్లేస్కి తీసుకెళ్తాడనమాట. అక్కడ జరిగిందంతా ఆమె హీరోకి చెప్తుంది. అటు క్యూలిన్ హీరోయిన్తో, లియాంగ్ నిన్న ఫాదర్ నాతో మాట్లాడుతూ నన్ను నా సొంత నేమ్తో కంటిన్యూ చేయమన్నాడు, మన ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాడు అని చెప్పాడు అంటే ఆమె ఫాదర్ అలా ఎప్పటికీ అనరు అంటుంది. అప్పుడు అతను, మనం మీ ఫాదర్ చెప్పినట్టు పెళ్లి చేసుకుందాం, నువ్వు నా వైఫ్ అయ్యాక లైఫ్ లాంగ్ నీకేం కాకుండా నేను చూసుకుంటా అంటే ఆమె కోప్పడి పెళ్ళికి నేను ఒప్పుకోను అంటుంది. నెక్స్ట్ డే అతను పెళ్ళి అరేంజ్మెంట్స్ అన్నీ చేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, ఇంకా రెడీ అవ్వలేదేంటి, టైం అవుతుంది అంటాడు. ఫాదర్కి పాయిజన్ ఇచ్చింది నువ్వే కదా, కావాలని లీని అని చెప్పి అందరినీ మోసం చేస్తున్నావు, చిన్నప్పటి నుండి నిన్ను సొంత కొడుకులా చూసుకుంటే పాయిజన్ ఇస్తావా, ఇంత క్రూయల్గా ఎలా మారావని ఆమె అరుస్తుంది. మీ ఫాదర్కి ఏం కాకూడదు అనుకుంటే కామ్గా పెళ్ళికి రెడీ అవ్వని చెప్పి అతను హీరోయిన్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, మీరు సిగ్గా ఉండడంతో మా పెళ్ళి చూడలేకపోతున్నారు, ఇక నుండి క్యూయూ ఆర్మీ అండ్ మీ కూతురు రెండు నాకే దక్కుతాయి అంటాడు. అటు తజావో వచ్చి హీరోయిన్ని రూమ్ నుండి విడిపిస్తుంది. అప్పుడే హీరోయిన్ ఫాదర్ కూడా పైకి లేచి క్యూలిన్ని అరెస్ట్ చేయండి అని ఆర్డర్ చేస్తాడు. నన్ను చంపాలని చూస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు అంటాడు అతను. అక్కడున్న సోల్జర్స్ అందరూ క్యూలిన్ ఆర్డర్స్ ప్రకారం హీరోయిన్ ఫాదర్తో ఫైట్ చేస్తారు. అప్పుడు అక్కడికి హీరోయిన్, తాజావో అండ్ హీరో కూడా వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తారు. అలా ఫైట్ చేస్తూ ఉంటే ఆ సోల్జర్స్ నెక్ పైన ఉన్న మార్క్ చూసి వాళ్ళు జోషు గ్రూప్ వాళ్ళని హీరోయిన్ ఫాదర్కి అర్థమవుతుంది. ఎంత ధైర్యం ఉంటే జోషు గ్రూప్ వాళ్ళతో చేతులు కలిపావు, మన ఫ్యామిలీకి వాళ్ళకి ఉన్న పగ గురించి తెలిసి కూడా ఇలా చేస్తావా అని హీరోయిన్ ఫాదర్ అరుస్తాడు. నాకు ఇంకా కొడుకు లేడు, కూతురు మాత్రమే ఉంది, లియాంగ్ నీ గురించి అందరికి అనౌన్స్ చేస్తా, అందరూ వినండి, లియాంగ్ నాకొక్కగానొక్క కూతురు, క్యూలిన్ని నేను అడాప్ట్ చేసుకొని నా కొడుకుగా చూసుకున్నా, బట్ అతను ఈరోజు మన ఎనిమీస్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాడు కాబట్టి అతను ఇంకా నా కొడుకు అవ్వడు అని అనౌన్స్ చేసేస్తాడనమాట. అప్పుడు అక్కడికి జోషు గ్రూప్ వాళ్ళు వస్తారు. సో క్యూలిన్ని అక్కడ నుండి పంపించేస్తారు హీరోయిన్ ఫాదర్. క్యూలిన్ అలా మోసం చేసినందుకు హీరోయిన్ ఫాదర్ చాలా బాధపడుతుంటాడు. నేను నా కూతురు అని పబ్లిక్గా అనౌన్స్ చేశాను, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, మనం జాగ్రత్తగా ఉండాలి అంటాడు అతను హీరోయిన్తో. ఆ తర్వాత హీరోయిన్ లీనీతో కలిసి నేను సుంజన్తో ఫైట్ చేయాలనుకుంటున్నా అని వాళ్ళ ఫాదర్తో చెప్తే, లీనీని ఎందుకు అంత నమ్ముతున్నావు అంటాడు అతను. అప్పుడు ఆమె, ఫాదర్ నాకు లీనీ అంటే ఇష్టం, అతనికి నేనంటే ఇష్టం, ఈ వరల్డ్లో ఎంతమంది ఉన్నా నా హార్ట్లో అతను ఒక్కడే ఉంటాడు అంటుంది. నీ ఇష్టం నేను కాదనను అంటాడు ఆమె ఫాదర్. ఆ నెక్స్ట్ హీరో హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉంటారు. మనం త్వరగా పెళ్లి చేసుకొని ఒక 8 మంది పిల్లల్ని కందామని అతను అంటే, 8 మంది సరిపోతారా అంటూ ఆమె నవ్వుతుంది. అలా వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. ఆ తర్వాత సుంజన్ ఆర్మీ వాళ్ళు లాస్ట్ కింగ్ గ్రాండ్సన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఆ బాబుని వాళ్ళు అరెస్ట్ చేసి సుంజన్ దగ్గరికి తీసుకెళ్తారు. ఈ విషయం హీరోకి తెలుస్తుంది. సేమ్ న్యూస్ అటు క్యాపిటల్లోని కోర్టులో కూడా తెలుస్తుందన్నమాట. సుంజన్ ప్రజెంట్ కింగ్ని దించేసి లాస్ట్ కింగ్ గ్రాండ్సన్కి క్రౌన్ ప్రిన్స్ పొజిషన్ ఇవ్వాలని లెటర్ పంపుతాడు. ఆ లెటర్ చూసి హీరో ఫాదర్కి కోపం వస్తుంది. సో సుంజన్తో ఫైట్ చేయడానికి హీరోని పంపివ్వాలని డిసైడ్ అవుతాడు అతను. అటు హీరో అండ్ హీరోయిన్ కూడా సుంజన్ని ఎలా అటాక్ చేయాలని ప్లాన్ డిస్కస్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.